వైసీపీ ఆఫీసుల కూల్చివేతల పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. అయితే ప్రస్తుతం స్టేటస్ కో ఇచ్చిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయడం ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కార్యాలయాలకు నోటీసులు అంటించడం, కొన్ని ఆఫీసులు కూల్చివేయడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ ఏపీలోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్న కట్టడాలు అక్రమమని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రధానంగా విజయవాడ, బాపట్ల, నరసరావుపేట, పార్వతీపురం, విశాఖపట్నం, రాయచోటితో పాటు పలు జిల్లాల్లో వైసీపీ కార్యాలయాలకు నోటీసులు అందాయి. వైసీపీ ఆఫీసులు అక్రమంగా నిర్మించారని, ఎటువంటి నిబంధనలు పాటించలేదని, ప్రభుత్వ భూములు అన్యక్రాంతమైపోయాయంటూ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే గుంటూరు తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయం సహా మరికొన్ని ప్రాంతాల్లోనూ కూల్చివేయడం తీవ్ర దుమారం రేపింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు విచారణ పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేసింది. అయితే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 16 వైసీపీ కార్యాలయాలపై స్టేటస్ కో కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇక వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై ఆ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. పలు జిల్లాల్లో అధికారులు నోటీసులు జారీ చేశారంటూ హైకోర్టుకు తెలిపారు.